కోరిక చూడండి ఎంత ఉన్నతంగా ఉందో. ఆయన కోరుకునేటువంటి ఆ మనవులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి వరకు అవి ఆయన జీవితంలో నెరవేర్చాలని, దేవుడు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే తాను చనిపోకంటే ముందే వాటిని నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎంత ఉన్నతమైనటువంటి ప్రార్థన చూడండి. తాను చనిపోకంటే ముందే ఆ 2 మనవులు నాకు దయచేయి దేవా అని ప్రార్థన చేస్తూ ఏం కోరుకుంటున్నాడు అని మనం చూడగలిగితే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? మొట్టమొదటి మనవిలో ఆయన కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆస్తులు అడగటం లేదు, అంతస్తులు అడగటం లేదు, మంచి పేరు ప్రఖ్యాతలు కావాలని అడగటం లేదు, లేదా ఉన్నతమైనటువంటి అధికారం నాకు కావాలని ఆయన దేవుణ్ణి అడగటం లేదు. ఆయన ఏమని అడుగుతున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. ఎందుకు? ఆ వ్యర్థమైనవి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటావో అవి మనకు దేవుని నుండి దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ వ్యర్థం. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, సూర్యుని క్రింద ప్రతిది వ్యర్థం, 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 ఒక్కటి కూడా ఉపయోగకరమైనది లేదు. ఈ లోక సంబంధమైనది నువ్వు ఏది కోరుకున్నా అది వ్యర్థమైనది, ఒకరోజు నశించిపోయేటువంటిది, క్షయమైపోయేటువంటిది. కాబట్టి వ్యర్థమైనటువంటి వాటిని నా యొద్ద నుండి తొలగించుము, అబద్ధములను. ఈ అబద్ధములు ఎంత ప్రమాదకరము అంటే దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని తెంపేంతగా అవి పనిచేస్తూ ఉంటాయి అబద్ధాలు. అననీయ సప్పీరాలు వాడినటువంటి అబద్ధం, వారు అమ్మినటువంటి పొలములోని వచ్చినటువంటి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పేతురు గారితో వారు ఆడినటువంటి అబద్ధం. ఆ అబద్ధం వారి జీవితాన్ని ఏం చేసింది అంటే అర్ధాంతరంగా ముగించేసింది. అంటే అబద్ధం ఎంత ప్రమాదకరమో ఇక్కడ అననీయ సప్పీరాల జీవితాలను చూస్తే అర్థమవుతుంది. వారి జీవితాలకు ఒక మలినాన్ని, ఒక పాపాన్ని అంటించుకునేటువంటి ప్రమాదంలోనికి తీసుకొని పోయేదిగా కనబడుతుంది. అంతేకాకుండా వ్యర్థమైనవి కూడా దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అందులో వ్యర్థమైనవి సమస్తము వ్యర్థం అంటున్నాడు. సమస్తం వ్యర్థం, సూర్యుని క్రింద ప్రతిదీ వ్యర్థం అంటున్నాడు. ఆ వ్యర్థమైనవి ఏమైనా ఉంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి వ్యర్థమైపోయేటువంటివి, మన శరీరాన్ని నాశనం చేసేటువంటివి, మన ఆత్మీయ జీవితాన్ని పడిపోయేటట్టు చేసేటువంటివి. కాబట్టి వీటిని నా నుండి దూరం చేయి. ఇది ఆత్మీయమైనటువంటి ప్రార్థన. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి ప్రార్థన ఇది. ఆత్మీయమైన ప్రార్థన. వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయని ప్రార్థన చేయాలి, అబద్ధాల నుండి నన్ను దూరపరచమని ప్రార్థన చేయాలి. ఇలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు నిజముగా ఆయన చెంత మనం ఉన్నవారం అవుతాం. ఆయనకు దగ్గరగా, ఆయనకు సమీపంగా ఉన్నవారంగా ఉంటాం మనం. ఇక్కడ అగూరు గారు చేసినటువంటి ప్రార్థన అదే. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరం చేయి. అంతేకాకుండా రెండవది ఏమంటున్నాడు అంటే, ఇక శరీర సంబంధమైనటువంటిది, అధిక ఐశ్వర్యాన్ని ఇవ్వకు, నాకు పేదరికాన్నైనా ఇవ్వకు. ఎందుకు? అధిక ఐశ్వర్యం ఇస్తే నాలో ఒక గర్వం వస్తుంది. ఆ గర్వం వలన ఏమైపోతుంది అంటే నేను నిన్ను మరిచిపోతానేమో, నిన్ను దూషిస్తానేమో. కాబట్టి అధిక ఐశ్వర్యం నాకు అవసరం లేదు. ఎక్కువై నీవు ఎవడు అనేటువంటి పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోతానేమో. కాబట్టి నాకు అధిక ఐశ్వర్యం అవసరం లేదు. ఒకవేళ పేదవాడినైతే నాకు అవసరం ఉండి, నాకు ఆహారము అవసరం ఉండి, నా శరీరానికి ఏమైనా అవసరం ఉండి నేనేం చేస్తాను అంటే నేను దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. తగినంత ఆహారము అనుగ్రహించినప్పుడు ఆ తగినంత ఆహారము ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించి నీ యొద్దకు నేను చేరుకుంటాను. ఇది అగూరు గారు చేసినటువంటి ప్రార్థన. ఇలాంటి ప్రార్థన మన జీవితాల్లో నిత్యము ప్రతిరోజు మనము చేయాల్సినటువంటి ప్రార్థన. భక్తుడైన అగూరు యాకే కుమారుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తికి గల తండ్రికి పుట్టినటువంటి కుమారుడు ఈ అగూరు. అలాంటి అగూరు గారు చేసినటువంటి ఆత్మీయ ప్రార్థన మనమందరము చేయాలి అని ప్రేమపూర్వకంగా ఈ కొద్ది మాటలను తెలియజేస్తున్నాను.